హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈ రోజు మనము రాజన్న సిరిసిల్లలో ఉన్నాము. రాజన్న సిరిసిల్లలో మరి గాంధీనగర్లో మరి సిరిసిల్ల రవీందర్ ఉన్నాడు. మరి గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భీముల కోసం కానీ కోముల కోసం కానీ అంటే టెక్స్టైల్ గురించి ఆయన చాలా ఎన్నో పోరాటాలు చేసి జరిగింది సిరిసిల్ల రవి. సో దాంతో పాటు బీఆర్ఎస్ తర్వాత మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ నెల 2 నెలల కాలంలోనే ఆ రవి కూడా చాలా ఉద్యమ పోరాటం చేసిండు. అంటే అందరూ అంటే మనకు ఏదైతే చేనేత కార్మికుల కోసము వాళ్ళందరి కోసం పోరాటం అంటే టెంట్లేసి పోరాటం చేసి జరిగింది. ఇప్పుడు మన లైవ్లో చూపిస్తాం ఆయనని, మన ముందే ఉన్నాడు. మరి గతంలో కొన్ని షాప్లో కూడా బిస్టార్ట్ చేసిండు ఆయన, అంటే వైరల్ అయిపోయింది ఆయనది. ఈ రోజు మనము ఆయన టైం తీసుకొని హైదరాబాద్ నుండి మన ఇక్కడకు కేకే న్యూస్ స్టూడియో వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి కొన్ని సమస్యలు మన పద్మశాలి బీసీ విషయంలో వాళ్ళ సమస్యలు తీసుకోవడానికి, దాంతో పాటు వాస్తవానికి ఇక్కడ ఈ చేనేత కార్మికులు కానీ స్టేట్లు కానీ సాయంత్రం విషయంలో మరి ఏం జరుగుతుంది అనేది ఒకసారి రవి ద్వారా మనం తెలుసుకుందాము. నమస్తే రవి గారు, బాగున్నారా? బాగున్నాం. మీరు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సమస్యలు ఎన్నో కొట్లాడి మేము చూసినాం మీ సోషల్ మీడియాలో. దాంతో పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా స్టార్టింగ్ లో మీకు మాల్ రాకపోతే కార్మికులు ఎన్నికేసుకొని మీరు ఎన్నో పోరాటాలు చూసడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది? గత బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా? రవి గారు నమస్కారం, నా పేరు సిరిసిల్ల రవీందర్, ఆసామ సమన్వయ కమిటీ అధ్యక్షుడు నేను. విషయం ఏంటంటే సిరిసిల్ల కాడ పవర్లూమ్ పరిశ్రమ అన్నది దాని మీదనే మొత్తం సిరిసిల్ల వ్యవస్థ అనేది ఆధారపడి ఉంది. ఆ వ్యవస్థ మొత్తం దాదాపుగా 15 నెలల సంది పనులు లేకుండా మొత్తం బంద్ పడే పరిస్థితిగా చూస్తున్నారు కదా మీరు. అదే మొత్తం బంద్ పడ్డది. ఈ వ్యవస్థ మీద నేను ఎన్నో రకాల పోరాటాలు చేసిన 15 దాదాపుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినాక 3-4 నెలల సంది మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. పోరాటాలు చేస్తే దాని ఫలితంగా భిక్షాటన చేసినాం, టెంట్లు వేసుకొని చేసినాము, ఎన్నో రకరకాల పోరాటాలు చేసినాం. పోరాటాల ఫలితమే ఈ రోజు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మమ్మల్ని గుర్తించి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. పోయిన గవర్నమెంట్ లోపల మేము ఎన్నో విధాలుగా కష్టపడి నష్టపోయినాం, మాకు సరి అయిన న్యాయం జరగలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చాలా ప్రత్యేకించి ఆహ్వానించి మా సమస్యలు ఏందని తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు 100% ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇక్కడున్న ఇన్ఛార్జి గారు కేకే మహేందర్ రెడ్డి గారు చాలా సందర్భాల లోపల మా సమస్యలు విని మమ్మల్ని రప్పించుకొని మా సమస్యలు విని మా టెంట్ కాడికి వచ్చి మాకు ఎన్నో విధాలుగా మా సమస్యలు విని ఇవాళ యారన్ బ్యాంక్ కావాలంటే యారన్ బ్యాంక్ వేములవాడ కాడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇవాళ ఉపాధి లేదు అని అంటే ఉపాధి సుధా మాకు 100% కోటి మీటర్ల టీసీ ఆర్డర్ చేయడం జరిగింది. అలాగే పొదుపు సంఘాల మహిళలకు 2 చీరల చొప్పున ఆర్డర్కు దానికి ప్రతిపాదన సిద్ధం చేసిర్రు. అది తొందర లోపల మాకు రాబోతుంది. మాకు ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ అన్ని విధాల వాళ్ళు భారీ ఎత్తున మా సమస్యలు వినుకుంటూ మా సమస్యలు పరిష్కారం చేసిన ప్రయత్నం చేస్తున్నారు. 127 SSI యూనిట్ల మీద వాళ్ళు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఒక ఆయన కేసు వేయడం జరిగింది. ఆ కేసు లోపల మాకు దాదాపు మా ఆసాం వెంబడి 6-7 లక్షల రూపాయల ఖర్చు బిల్లులు వేసి మాకు ఇవ్వడం జరిగింది. దాని సుధా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు మాఫీ చేస్తానని మాకు హామీ ఇచ్చింది. అలాగే 20 HP వరకు సబ్సిడీతో కూడుకున్న కరెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు జీవో సుధా రెడీ చేయడం జరుగుతుంది. అన్ని విధాల ఇక్కడ ఉన్న కేకే మహేందర్ రెడ్డి గారికి క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం లోపల ఆయన దగ్గరుండి మాకు ఈ సమస్యలను వినుకుంటూ మా సమస్యలని పెట్టించుకొని మాకు అధిష్టానం దృష్టి తీసుకెళ్లి ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ఆయన రెడీ ఉంటున్నారు. పోయిన గవర్నమెంట్ దగ్గరికి కనీసానికి మాకు పోవడం సుతా అపాయింట్మెంట్ లేకుండే. పోయిన గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంటే ఉండే. మాకు పోయిన గవర్నమెంట్ దాదాపుగా 10 ఏళ్ళు కనీసానికి మా సమస్య వినడం సుతా ఎవరు ముందుకు రాలేదు. కేటీఆర్ గారు పోయిన ఎలక్షన్లలో మాకు హామీ ఏమి ఇచ్చారంటే వారానికి ఒక రోజు మీతోటి ఉంటా, మీ సమస్యలు వింటా, మీకు యారన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇంతవరకు సుధా మా సమస్యల మీద 15 నెలల సంది మేము పోరాటం చేస్తున్నాం. ఒక్కనాడు సుధా కనీసం కేటీఆర్ గారు వచ్చి మరి ఏమైంది మీ సమస్యలు ఏందని చెప్పి తెలుసుకున్నా సుధా రాలేదు. ఇంత మేము దగ్గరుండి ఆయన గెలిపించుకున్నాం కేటీఆర్ గారిని. ఇవాళ కేకే మహేందర్ గెలిపించుకుంటే బాగుంటుండే అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే కేటీఆర్ గారే. కేటీఆర్ ఇక్కడ ఇప్పుడు వాస్తవానికి కేకే మహేందర్ రెడ్డి సపోర్ట్ చేస్తుండే. ఇక్కడ ఉన్న కరెంట్ బిల్లులు కానీ 15 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి మీకు సపోర్ట్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున. కానీ మీకు ఎమ్మెల్యే మాత్రము కేటీఆర్ గారు. మరి ఎలాంటి ఇవన్నీ కేటీఆర్ చేసేది ఎలా కేకే మహేందర్ చేస్తుండు? ఇవాళ కేటీఆర్ గారు పేనత మేము దగ్గరుండి మరి గెలిపించుకున్నాం ఆయనను. ఓటేసి మరి మేము కండువలు వేసుకుని ఆయన తిరిగి ప్రచారం చేసినాం. ఇవాళ ఎందుకు గెలిపించుకుంటే మీరు మేము కేకే మహేందర్ ఎందుకు గెలిపించుకోపోతున్నాం అని చెప్పి బాధపడుతున్నాం. కాబట్టి ఇది వీరు సుధా ఆయన దృష్టి తీసుకెళ్తే ఆయన ఎక్కడైనా మారి మాకు వారానికి ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చి మాతోటి ఉండి మా సమస్యల మీద కొట్లాడుతలేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం సార్.
ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పద్మ మన బతుకమ్మ సీరియల్ అని పెట్టుడు జరిగింది. మరి ఇప్పుడు ఈ మీ సమస్యలు ఎన్నో కొట్లాడిరు. ఆ మీకు ఇప్పుడు మరి బతుకమ్మ సీరియల్ వచ్చే అవకాశం ఉందా? మరి ఇప్పుడు ఈ మధ్యలో స్కీమ్ అన్నారు, ఆ స్కీమ్ వర్తించిందా? ఏ పార్టీ వాళ్ళకు ఆ పార్టీ పేరు పెట్టుకుంటారు. బతుకమ్మ చీరలు అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ లేయరు. పొదుపు మండలి సంఘ సభ్యులకు యూనిఫామ్ రకంగా సంవత్సరానికి 2 చీరలు ఇస్తారు. అదే ఆర్డర్ మాకు ఇస్తారు. ఆ గవర్నమెంట్ కంటే పేన గవర్నమెంట్ 6 కోట్ల మీటర్ల బట్ట ఇచ్చారు, కానీ ఈ గవర్నమెంట్ 8 కోట్ల మీటర్ల బట్ట ఆర్డర్ చేస్తున్నారు. వాళ్ళు బ్రహ్మాండమైన నేత కార్మికునికి వాళ్ళ మంచి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకొకటి రవి గారు, మీరు కొన్ని ఏదైతే పోరాటం చేసారో బయట మీరు అంటే ఇక్కడ ఉన్న పద్మశాల కోసము, బీసీ పద్మశాల కోసం మీరు పోరాటం చేసినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు కొన్ని మీకు బెదిరింపు కాలు వచ్చినాయి, నిజమేనా? ఇది బెదిరింపు కాలు అనేవి వచ్చినాయి. దానికి మాత్రం మేము ఎదిరలేదు, అదరలేదు. అందు గురించి ఇక్కడ నిలబడి మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు పద్మశాల సంఘానికి ఏమైనా లీడర్ ఉన్నారు మీరు? పద్మశాలి సంఘంలో మాకు సభ్యత ఉంది, కానీ మాకు లీడర్షిప్ అనేది లేదు. పద్మశాలి సంఘం లోపల పద్మశాలిలకు అనేది అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. బీసీబీ అని చెప్తున్నారు, కానీ పద్మశాలికి ఇంతవరకు మీరు నేను ఏమంటున్నా, ఇప్పుడు పద్మశాలి విషయంలో ఓకే, ఇప్పుడున్న సమస్యల్లో ఈ ఏదైతే పవర్ లూమ్స్ ఉన్నాయో, ఇప్పుడు సిరిసిల్ల పట్టణంలో బిజినెస్ అంతా ఓకే ఉందా? కొన్ని బంద్ ఉన్నాయి. ఎందుకని బంద్ ఉన్నాయి? దీనికోసం బంద్ ఉంది. మరి మాల్ వస్తలేదా? ఈ సమస్య అనేది కొంత తెలవాలి. ఎందుకంటే కొంతమంది సోషల్ మీడియా కూడా వస్తలేదు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ పేపర్ వాళ్ళు కూడా బయట పెడతలేరు. ఈ రోజు ఈ సమస్య కోసము ఈ పవర్ లూమ్స్ అనేది కరెక్ట్ బిజినెస్ అవుతుందా లేదా, దానిపైన మాకు కొంచెం వివరణ ఇవ్వండి. ఓకేనే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏర్పడి 15 నెలలు అవుతుంది. వాళ్ళు మా సమస్యను పట్టించుకొని ఒక 6 నెలలు 8 నెలల సంది మా మీద ఫోకస్ పెట్టి మాకు సమస్యలు తీర్చాలని చెప్పి వాళ్ళు అంటారు. యారన్ బ్యాంక్ పెట్టారు, కొంచెం మాలంత లేదనే వాస్తవమే అవుతుంది. వీళ్ళు ట్రాక్ మీద రాగానే మొత్తం తొందరగా వాళ్ళు పరడించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో డౌట్ ఏం లేదు. తెలంగాణ గవర్నమెంట్ మీద మాకు పూర్తి విశ్వాసం, విధేయత ఉంది. తెలంగాణ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఆయనే మా ఊరికి వెంబడికి వచ్చినప్పుడు మాకు ప్రత్యేకంగా నా చేతుల మీదుగానే యారన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకు మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈరోజు చేనేత కార్మికులు కానీ, చేనేత సేట్లు కానీ, అంటే కొన్ని పవర్ లూమ్స్ బంద్ ఉన్నాయి అని సమాచారం మనకు వచ్చింది. అంటే కొన్ని విషయాలు, ఎందుకంటే సడన్ గానే ఇళ్ళ కనుక పండుగ కాదు కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి కాబట్టి మాల్ వచ్చేది అనేది ప్రాజెక్టు టెండర్ విషయంలో కూడా వస్తున్న అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే ఏది వస్తలేదు అన్ని సాంచలు బంద్ ఉన్నాయి అని పవర్ లూమ్స్ బంద్ ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలో మొత్తం బంద్ ఉందని టాక్ వస్తే ఈ రోజు మన కేకే న్యూస్ ఇక్కడ దాకా సిరిసిల్ల పట్టణానికి వచ్చి ఈ రోజు రవితో మనం మాట్లాడడం జరిగింది. నిజాలు ఇవి. మరి పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి హయాంలో మరి బాగా జరుగుతుందని రవి గారు మనం చెప్పిన సిరిసిల్ల రవి. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.